ప్రేమ అనేది దేవునికి గుర్తు. ప్రేమ నిన్ను చూసి నీతో మాట్లాడుతున్న నీ క్రియలను బట్టి నీ జీవితాన్ని చూసి చెప్పొచ్చు, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా లేడా. ఉంటే ఏముంటుంది? ఒకవేళ నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు అని ఎదుటివాడు తెలుసుకోవాలంటే ఏమి చూసి తెలుసుకుంటాడు? అమ్మా, ప్రేమ. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ ప్రేమ ఒకటి లేదు. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, అది కాదు. యేసు ప్రేమ నీలో ఉంటే నీ ప్రేమ అది వేరేగా ఉంటుందమ్మా, ఇట్లా ఉండదు. ఆ ప్రేమలో ఏముండదు? ఆ ప్రేమలో ఏముండదు? వ్యసనం ఉండదు. ఆ ప్రేమలో ఏముండదు? శోధన ఉండదు. ఆ ప్రేమలో ఏముండదు? ఏముండదమ్మా? కామం ఉండదు. ఆ ప్రేమలో రోగం ఉండదు. ఆ ప్రేమలో బాధ ఉండదు. యేసయ్య ప్రేమ అది మధురమైన ప్రేమ. ఆయన ప్రేమ అది ఎన్నటెన్నటికీ మనము పొందనిది. ఆ ప్రేమను దేవుడు మనకిచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆ ప్రేమ స్వరూపి అయిన క్రీస్తును మనకిచ్చాడు బహుమానంగా. అందును బట్టి మనం దేవుని మహిమపరచాలి. హల్లెలూయా కదా. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటంటే యేసు క్రీస్తును మనకిచ్చాడు కదా. ఎంత గొప్ప ప్రేమ! ఒక పాపిని క్షమించే ప్రేమ, ఒక రోగిని స్వస్థపరిచే ప్రేమ. కుష్ఠరోగం చూసి అసహించుకుంటారు కదా, కానీ మదర్ తెరీసా ఈ కుష్ఠరోగుల కోసమే ప్రత్యేకంగా ఆమె ఒక ఆశ్రమం పెట్టి ఆ కుష్ఠరోగులను చేర్చుకొని వాళ్లకు ఏదైతే కుష్ఠరోగం ఉందో, ఆ కుష్ఠరోగం ఉంటే ఎట్లుంటుందమ్మా? ఆ పురుగులు తినేస్తూ ఉంటాయి, ఆ బాధ అరుస్తూ ఉంటారు వాళ్ళు. ఆమె ఏం చేసేది తెలుసా? అవన్నీ కూడా తీసి క్లీన్ చేసి కట్టుగట్టి, ఏమవసరం ఆమెకి? ఎందును బట్టి ఆమె పనిచేసింది? ఎవరిని బట్టి? క్రీస్తు ప్రేమను బట్టి ఆమె ఆ పని చేయగలిగింది. క్రీస్తు ప్రేమ లేకపోతే ఆమె ఆ పని చేసేది కాదు. ఈరోజు ఎవరైనా తగ్గించుకొని పని చేస్తున్నారంటే వారిలో క్రీస్తు కనపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంఘానికి వచ్చి సంఘం కోసం నువ్వు పని చేస్తున్నావా తగ్గించుకొని, అయితే నీలో క్రీస్తు ప్రేమ ఉన్నది. ఏదో పేరు కోసం కదా, పేరు కోసం లేకపోతే ఇంకేదో అనుకుంటే కనుక అది నిజమైన ప్రేమ కానే కాదు. మనం ఏదైతే మనం కోల్పోయినామో, ఏదైతే ఈరోజు ఈ సంఘము కోల్పోయిందో, ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఏం చేయాలంట? మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి సంఘానికి రాయి. సంఘానికి ఈ విధంగా రాయి. మారితేనే సరే, లేదంటే నేనేం చేస్తాను? లేదంటే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. 6వ వచనం. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి. చూడండి అమ్మా, ఏమన్నాడు? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినును గాక. ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఆత్మ సంబంధులు? చదువు. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూడండి, ఇక్కడ ఒకవేళ నువ్వు దీన్ని గనక నువ్వు జయిస్తే, దేన్ని జయించాలి? ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయినావో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని అది మళ్ళీ నువ్వు దేవుని దగ్గర నువ్వు చేసి నువ్వు మారు మనస్సు పొంది నువ్వు ఒకవేళ చేస్తే గనక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. అదేంటంటే జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అంటే ఏనాడు ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి ఆ గొప్ప ధన్యతను ఇక్కడ జయించిన వానికి ఆ ఫలములను
తినడానికి కృపనిస్తాడంట దేవుడు. హల్లెలూయా. దీని గురించి ఎవరు ఆలోచించరు, ఎవరు పట్టించుకోరు. ప్రకటన గ్రంథం చదవడానికి భయపడతాం చాలామంది. కానీ ఇది మనకు ధన్యత దేవుడు మనకిచ్చి. హల్లెలూయా. మనం ఇక్కడ 2-3 అధ్యాయుల్లో మనం చూస్తే 7 సంఘాలకు ఆయన రాసినటువంటి మరి ఇక్కడ లేఖను మనం చూస్తాం. లేఖలు ఎఫెసు సంఘానికి మనం తెలుసుకొని మరి అది మన జీవితానికి ఎట్లా ఉపయోగపడుతుందో, మరి ఈ సంఘానికి దేవుడిచ్చిన మాటలు ఇవి. ఆ మాటలను బట్టి చూడండి, ఆ 7 సంఘాలకు ఇచ్చినటువంటి ఈ మాటలు, ఈ లేఖ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ 7 సంఘాలకు రాసిన ఈ లేఖలు గనక మనము అర్థం చేసుకోగలిగితే, ఈ కడబూర అంటే ద లాస్ట్ ట్రంపెట్ కదా, చివరి కడబూర. ఎప్పుడు ఇంకా లాస్ట్గా అదొకటే ఛాన్స్. అది ఊదగానే ప్రతి ఒక్కరు కూడా రెప్పపాటున ఏం చేయబడతారంటే మారు మనసు పొందుతారంట. మన జీవితం మారాలి, మన ఆలోచన మారాలి, దేవుని కోసం మనం నిలబడే వ్యక్తులంగా మనం ఉండాలి. ఇంతకాలం మన జీవితంలో మనం కోల్పోయినటువంటి సమయము చాలా విలువైంది. ఏ రోజు కూడా మనము దేవుని కోసము మనం ఆలోచన చేయలేదు. దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటో తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చోవడం, ఈరోజు వినడం ఈ వాక్యం. క్రైస్తవులుగా మనకిచ్చినటువంటి ధన్యత ఏంటంటే మనము మరి ఆ ప్రేమను కలిగి ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ప్రేమను బట్టి మనము ఇతరులను ప్రేమించే వారముగా ఉన్నాం, ఇతరులకు సహాయం చేసే వ్యక్తులంగా ఉన్నాం, ఇతరులకు బోధించే వ్యక్తులంగా ఉన్నాం, సాక్షి బిడ్డలుగా ఉన్నాం, స్తుతించే ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నాం. సంఘము ద్వారా నిజంగా దేవుడు ఎన్నో కుటుంబాలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ద్వారా, లైవ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా ప్రతి అవకాశాన్ని మనం వాడుకుంటూ ఈ సువార్తను మనము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి సంఘము ఈరోజు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడో ఒక దగ్గర మనం పడిపోయాం. ఎక్కడ పడిపోయాం, ఏ విషయంలో పడిపోయినామో ఒకసారి మనం ఆలోచన చేసి ఆ విషయాన్ని కనుక మనం సరి చేసుకొని దేవుని దగ్గర మారు మనస్సు పొందితే నిజంగా చెప్తాను, నీ ధన్యుడవు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని తిరిగి చక్కపరుస్తాడు దేవుడు. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఆ రోగమును చూసి భయపడుతున్నావేమో, ఆ యొక్క శోధనను చూసి నువ్వు భయపడుతున్నావేమో, వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా.